వెల్కమ్ టు S4 మీడియా. భారత్ దాడికి పాకిస్తాన్ ఫేసే కాదు, ఎయిర్ బేస్లు పగిలిపోతున్నాయి. ఇండియన్ ఆర్మీ మిసైల్ దాడికి పాకిస్తాన్లోని కీలక ఎయిర్ బేస్లు తుక్కుతుక్కవుతున్నాయి. మే 9న త్రివిధ దళాల దాడుల్లో పాక్ సైనిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న 8 ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. భారత్ అటాక్కు సమాధానం చెప్పలేక పాక్ కుయ్యోమరో అంటుంది. మే 9వ తేదీ ఖచ్చితంగా పాకిస్తాన్ జీవితంలో ఒక కాళరాత్రి అని చెప్పాలి. మొత్తం 8 ఎయిర్ బేస్లను భారత ఆర్మీ భూస్థాపితం చేశాయి. ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో జాంగ్ జిల్లాలో ఉన్న రఫీకి ఎయిర్ బేస్ను భారత సైన్యం తుక్కు చేసింది. ఈ ఎయిర్ బేస్ పాక్ సైనిక కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఇస్లామాబాద్కు 337 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10,000 అడుగుల రన్వేను కలిగి ఉంది. దీంతో పాటు ఈ ఎయిర్ బేస్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ కూడా కలిగి ఉంది. భారత్ ధ్వంసం చేసిన మరో వైమానిక స్థావరం మురిద్. ఇది పంజాబ్లోని చక్వాల్ జిల్లా సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు అత్యంత కీలకమైన ప్రదేశం. ఇక్కడే పాకిస్తాన్కు చెందిన మానవరహిత వైమానిక వాహనం, మానవరహిత పోరాట వైమానిక వాహనాలను పాక్ దాచి ఉంచింది. నూర్ ఖాన్ వైమానిక స్థావరంగా పిలిచే చక్లాలా ఎయిర్ బేస్ కూడా భారత దళాల దాడుల్లో ధ్వంసమైంది. ఇది ఇస్లామాబాద్కు 10 కిలోమీటర్ల దూరంలో రావల్సిండిలోని ఉంది. ఇది భుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంది. ఇది పాకిస్తాన్ నేవీ కార్యకలాపాల్లో కీ రోల్ పోషిస్తుంది. పాకిస్తాన్లో దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ ను భారత్ ధ్వంసం చేసింది. ఈ ఎయిర్ బేస్ రాజస్థాన్ సరిహద్దు ప్రాంతానికి అతి దగ్గరలో ఉంది. మిలిటరీ కార్యకలాపాలతో పాటు సివిల్ ఏవియేషన్ కూడా దీన్ని వాడుతుంది. చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఎయిర్ బేస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను భారత్ కోలుకోలేని దెబ్బతీసింది. బొలారి వైమానిక స్థావరంగా పిలిచే నుక్కూరి ఎయిర్ బేస్ ను మన దళాలు నేలమట్టం చేశాయి. పాకిస్తాన్ హైదరాబాద్లోని సింధ్లో జంషోర్ జిల్లాలో ఉన్న ఈ ఎయిర్ బేస్ F-16A బై బి బ్లాక్ 15 ADF విమాన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. పాక్ సౌత్ నేవీ కమాండ్ పరిధిలో ఉంది. ఈ ఎయిర్ బేస్లో ఇటీవలే 19 స్క్వాడ్రన్ ఆపరేషన్ కన్వర్షన్ యూనిట్ ప్రారంభమైంది. అంతలోనే భారత్ దెబ్బకు కోలుకోలేని స్థితికి చేరుకుంది. పాకిస్తాన్ ఆర్మీ ప్రాథమిక కార్యాచరణ స్థావరాల్లో చునియన్ వైమానిక స్థావరం కూడా ఒకటి. లాహోర్కు దక్షిణంగా 70 కిలోమీటర్ల పరిధిలో పాక్ పంజాబ్లో ఉంది. ఇది కూడా భారత్ దెబ్బకు బలహీనమైపోయింది. అలాగే వస్రూర్లోని రాడార్ సైట్ను ధ్వంసం చేసింది భారత్. వస్రూర్లో ఈ ఎయిర్ బేస్ ఉంది. ఇక సియోల్కోట్ ఏవియేషన్ బేస్ను భారత్ చిత్తు చేసింది. ఇది పాకిస్తాన్కు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా ఉపయోగపడుతుంది. ఇందులో 2 ఎయిర్పోర్ట్లు ఉండగా కంటోన్మెంట్ ఎయిర్పోర్ట్లో సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది పాక్. భారత్ దాటికి పాక్ ఆర్థికంగా కోలుకోవడానికి చాలా ఏళ్లే పడుతుంది. అంతలా నష్టపోయింది. ఇలా కీలక ఎయిర్ బేస్లపై తమ ప్రతాపం చూపిన ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ ఇప్పుడు తమ నెక్స్ట్ టార్గెట్ పై కన్నేసి రెడీగా ఉన్నాయి.